ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై అంతర్గతంగా విస్తృత చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా 443 కోట్లు దోచిపెట్టిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మిగతా పత్రికలన్నింటికి జారీ చేసిన మొత్తం ప్రకటనల విలువ సాక్షికి ఇచ్చినంత కూడా లేదని పేర్కొంది. జగన్ ప్రభుత్వం కొన్ని పత్రికలకు కక్షపూరితంగా నిలిపేసిన ప్రకటనల బకాయిలు చెల్లించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రకటనలు ఇవ్వడంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ లో విస్తృత చర్చ జరిగింది. ఏపీలో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలతో దాదాపు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అక్రమ రవాణాను నివారించగలమని అభిప్రాయపడింది. దానిలో భాగంగానే ధరలు తగ్గిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతికి మరిన్ని ప్రఖ్యాత విద్యా సంస్థలు రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రివర్గ సహచరులకు వివరించారు. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు బిడ్స్ పిలాని సుముఖంగా ఉందన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని తెలిపారు. రాజధానిలో 10 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటైతే 1,00,000 మంది విద్యార్థులు వస్తారని, అమరావతిలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అది దోహదం చేస్తుందని వివరించారు. రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించేందుకు ఎన్ఓసీ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒప్పందం ప్రకారం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇవ్వాల్సిన మరో 100 ఎకరాల్ని కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణకు సీఎం సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాజధానిలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. వరద సాయం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు సాధించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్ కు 10 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబు చేసిన కృషికి మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు. Subscribe for more content.